రష్మిక మందన, విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరికీ సంబంధించి ఎంగేజ్‌మెంట్ రీసెంట్‌గా జరగడం మనందరూ చూసిండేదే. అదే విధంగా వాళ్ళిద్దరి పర్సనల్ జీవితం ఎలా మొదలైంది? వాళ్ళ పరిచయం అనేది ఏ విధంగా ప్రేమగా మారిందో మనం చూడడం జరిగింది. వాళ్ళ పరిచయం అనేది ప్రేమగా మారడానికి కారణం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్లాట్‌ఫార్మ్. ఏ విధంగా అయితే మన విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' సినిమాతో ఇంట్రడక్షన్ అయ్యారో, అదే విధంగా మన రష్మిక మందార కూడా అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి వాళ్ళిద్దరికీ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ మీలో ఎంత వరకు రష్మిక మందానకి ఆల్రెడీ లవ్ ఉందని, ఆ లవ్‌కి సంబంధించిన వ్యక్తితో బ్రేకప్ అయిన తర్వాతే విజయ్ దేవరకొండని లవ్ చేయడం జరిగిందని ఎంతమందికి తెలుసు? అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి లవ్ స్టోరీని రష్మిక మందాన విజయ్‌కి ఎలా చెప్పిందో మీకు తెలుసా? ఒక్కటే నేను చదువుకున్న దాన్ని. అదే విధంగా నేను చాలా చోట్ల వర్క్ చేసిన దాన్ని. అదే విధంగా నేను ఎవరిని లవ్ చేశాను, ఎంతమందితో ఉన్నాను అనే దాన్ని బట్టి కాకోకుండా నేను ఎంత మంచిదాన్ని, ఎంతమందిలో మోసం పోయాను అనేటువంటి పాయింట్స్ కన్సిడర్ చేస్తే నా క్యారెక్టర్ అర్థమవుతుందండి. అదే విధంగా నేను ఎంతమందితో అంటే దానికి కారణం ఏదో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని కాదు. నేను ఎంతమందితో వర్క్ చేశానని. అదే విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఈయన ఎక్స్ లవర్ అయినటువంటి విజయ్ దేవరకొండ లవర్ పేరు గురించి గూడా చెప్పడం జరిగింది మన విజయ్. ఎందుకంటే మన విజయ్ గూడా ఫస్ట్ లవ్ కాదు. విజయ్ కూడా ఆల్రెడీ లవ్‌లో ఉన్నారు. సో, ఈ విధంగా వీళ్ళిద్దరూ లవ్ గురించి డిస్కషన్ చేసుకొని లవ్‌లోకి దిగడం జరిగింది. సో, ఏది ఏమైనా మన 'రష్మిక మందాన' మాజీ లవర్ పేరు రక్షిత్ శెట్టి. ఈయన ఒక కన్నడ యాక్టర్. ఒక డైరెక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక ఫిల్మ్ తీయడంతో రక్షిత్ శెట్టితో మన 'రష్మిక మందాన' లవ్‌లో పడడం జరిగింది. అదే విధంగా మన విజయ్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ‌లోకి రాకముందు ఒక వుమెన్‌తో లవ్‌లో ఉండడం జరిగింది. సో, వీళ్ళిద్దరూ ఒక్కసారి ఏకధాటికి ఒక పేరు మీదకొచ్చేసి, నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ప్రీవియస్, నీకు ఇలాంటి ప్రాబ్లమ్ ప్రీవియస్‌గుంది. సో, ఇలాంటి మనిద్దరము ఓకే. యాక్సెప్ట్ చేయాలని చెప్పి వీళ్ళిద్దరూ ఒక ప్లాట్‌ఫార్మ్ మీద మాట్లాడుకొని లవ్‌లోకి దిగడం జరిగింది. సో, ఇది చాలా మందికి తెలీదు. కేవలం తెలిసింది మాత్రం రష్మిక మందన, విజయ్ దేవరకొండ లవ్‌లో ఉన్నారు అంతే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో మీరు చూసి పాజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు నన్ను చూడాలంటే అసలు మీకు రీచబుల్ అవ్వదు. ఎందుకంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానెల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండండి. మరిన్ని వీడియోస్ నేను మనకు అందించడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.